రూపాయి కనిపిస్తే చాలు క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకుని ఆ గొర్రె చర్మం కప్పుకున్న ఆ తోడేలు ఎవరైనా ఉన్నారంటే అది ఈ పర్సనే అండి. గురజాడ అప్పారావు గారు, వీరేశలింగం మంత్రులు గారు, టంగుటూరి ప్రకాశం మంత్రులు గారు. సో వాళ్ళ గురించి మాట్లాడేది లేదు. విలియం కేరీ క్రైస్తవ సమాజాన్ని ఇంకా క్వశ్చన్ మార్క్ లో తీసుకుని వెళ్తున్నారు. ఇలాంటి వాడి వల్ల ఈ రోజు క్రైస్తవ సమాజం కూడా తప్పుదారి పడుతుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఆడియో లీక్. ఈ ఆడియో లీక్స్ అనేది ఎట్లా ఉన్నాయంటే, ఒకరిని బట్టలిప్పి నుంచోబెట్టే విధంగా ఉన్నాయి లిటరల్లీ. ఎందుకంటే రూపాయి కనిపిస్తే చాలు మనోడు ఒళ్ళుపై తెలియకుండా ఏదంటే అది మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఏమనంటే క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకుని నేను నా క్రైస్తవ సమాజానికి కమ్యూనిటీకి మంచి జరుగుద్దనే ఉద్దేశంతో నేను మాట్లాడాను. పనికి మాలిన వ్యక్తి అని నేను చెప్పలేను, కానీ ఎందుకంటే నాకు కూడా కొంచెం విచక్షణ జ్ఞానం అవన్నీ కూడా కలిగి ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లైవ్ల మీద లైవ్లు పెట్టడం, ఊక దంపుడు. ఒక 1 hour వాళ్ళందరి దగ్గర నుంచి 500 రూపాయలు చొప్పున ఆ మెంబర్స్ ఈ మెంబర్స్ అని చెప్పేసేయడం. అందులో మళ్ళీ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఉన్నారు అని అంటాం. ఎందుకంటే అసలు ముఖ్యంగా ఆ గొర్రె చర్మం కప్పుకున్న ఆ తోడేళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఈ పర్సనే అండి. ప్రవీణ్ పాడాల గారి విషయం దగ్గర నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా దొంగల్లాగా క్రైస్తవ సమాజంలో పడి అమాయకమైనటువంటి క్రైస్తవ సేవకులు అని చెప్పేసి చెప్పొచ్చండి. వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ పాడాలది హత్యే అని చెప్పి, ముమ్మాటికి హత్య అని చెప్పేసి, అనుమానాలు అని చెప్పి, ఫస్ట్ అనుమానాలు అన్నారు, తర్వాత హత్యే అన్నారు, లేకపోతే మతోన్మాదులే చంపేశారు అని చెప్పారు. అసలు నిజమైన మతోన్మాది ఎవరన్నా అంటే అది ఈ పర్సన్ అండి. ఈ పర్సన్ అసలైన మతోన్మాది. కంటికి కనిపించడు, కానీ పుట్టింది భారతదేశంలో, పెరిగింది భారతదేశంలో, ఇప్పుడు బ్రతుకుతున్నది భారతదేశంలో. భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది త్యాగమూర్తుల గురించి, పెద్దవాళ్ళ గురించి మాట్లాడలేడండి. ఏమనంటే విలియం కేరీ అంటాడు, లేకపోతే ఆర్థర్ కాటన్ అంటారు. చేయొచ్చు, మంచి పనులు చేయొచ్చు, ఎవరు చేయలేదని చెప్పలా. కానీ మంచి అనేది ఇక్కడ కూడా చాలా ఉందండి. ఒక మదర్ తెరీసాని అక్కడెక్కడో నుంచి ఇక్కడికి వచ్చేయాల్సిన అవసరం లేదండి. కానీ ఇక్కడ డొక్కా సీతమ్మ గారు లాంటి ఎంతో పుణ్యాత్ములు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళందరి గురించి మాట్లాడడం మానేసి విలియం కేరీ సతీసాగమనాన్ని ఆపేశాడా? అవునా? మరి వీరేశలింగం గారు ఏం చేశారు? అసలు సతీసాగమన అనేది చాలా వరకు ఎవరైతే భర్తని విడిచి ఉండలేరో వాళ్ళ విషయంలో ఇది జరిగింది అనేసి చెప్పారు. కానీ కొంతమంది ఎవరైతే దాన్ని ఆసరా తీసుకుని నిజంగా ఆడవాళ్ళని భర్త చనిపోగానే తీసుకుని వెళ్ళిపోయి చిన్నపిల్లలను కూడా చూడకుండా మంటలు వేసేస్తున్నారు చూడండి, అలాంటి వాళ్ళని వీరేశలింగం పంతులు గారు లాంటి వాళ్ళు సేవ్ చేయడం జరిగింది. వాళ్ళ గురించి మాట్లాడరు. వీళ్ళు చదువుకున్నది మరి ఫారెన్ వెళ్ళి చదువుకొచ్చారు ఏంటో మరి. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడైతే మా స్కూల్ టీచర్లు, మా ఉపాధ్యాయులు కానివ్వండి, లేకపోతే టీచర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మాకు నేర్పించింది ఏంటంటే సంఘ సంస్కృతులు అంటే ఎవరు. గురజాడ అప్పారావు గారు, వీరేశలింగం మంత్రులు గారు, టంగుటూరి ప్రకాశం మంత్రులు గారు. సో వాళ్ళ గురించి మాట్లాడేది లేదు, వాళ్ళ గురించి చెప్పేది లేదు. ఎంతవరకు విలియం కేరీ లేకపోతే ఆర్థర్ కాటన్, అది కూడా కాకపోతే బైబిల్ కనుక్కున్నది వీళ్ళని. అసలు వీళ్ళల్లో ఎంతమంది నాస్తికులు ఉన్నారు తెలుసా ఈ సైంటిస్టులో కూడా. అది చెప్పరు వీళ్ళు. ఎంతవరకు జనాలను ఊదరగొట్టడమే, వేరే ఏమి లేదు వీళ్ళకి పని. జనాల్ని మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి డబ్బులు దండుకునేటువంటి వ్యవస్థని వీళ్ళు సృష్టించారు. కానీ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళే. ఎంతవరకు కూడా డబ్బు డబ్బు డబ్బు. ఇప్పటి వరకు మీరందరూ కూడా పలానా మెంబర్స్ అయిన మీరు ఇప్పటి వరకు మమ్మల్ని ఫైనాన్షియల్గా కూడా చాలా వరకు ఆదుకున్నారు. ఇక మీదట కూడా మేము చేసేటువంటి కార్యక్రమాల్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీరు ఎంతో కొంత మాకు దానం చేయండి, పంపించండి అని చెప్పడాలు. ఇట్లా అడుక్కోవడం మొదలుపెట్టి, అసలు మామూలు అడుక్కోవడం కూడా కాదు, లైవ్లు పెట్టి మరి అడుక్కుంటున్నారు. ఒకప్పుడు రోడ్ల మీద అడుక్కునే వాళ్ళని చూసాము, గుడి మెట్ల మీద అడుక్కునే వాళ్ళని చూసాము, లేకపోతే మంచి చేసే వాళ్ళు డబ్బులు తీసుకుని అది వేరుంటుందండి. కానీ ఇక్కడ చూసుకుంటే ఎంతవరకు కూడా డబ్బులు దండుకోవడం, ఆ డబ్బుల్ని వీళ్ళ స్వలాభాలకి, స్వప్రయోజనాలకి వాడుకునే విధంగా వీళ్ళ ప్రణాళికలని సిద్ధం చేసుకున్నారు. ఇంకొక మాట చెప్పాలంటే, ఇక్కడ ఈ పర్సన్ గురించి మాట్లాడాలి. లైవ్ పెట్టాడు అనుకోండి, ఒక మాట అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, నేను మీ అందరితో మాట్లాడాలి. సో దయచేసి అందరూ కూడా ఆన్లైన్లోకి వచ్చేసి లైవ్లోకి రండి అండ్ ఈ లైవ్ని
షేర్ చేయండి, అక్కడ షేర్ చేయండి, ఫేస్బుక్లో షేర్ చేయండి, ఇక్కడ షేర్ చేయండి అని మాట్లాడాలి. ఒకప్పుడు నిజం చెప్తున్నాను, నేను ఇది కూడా చెప్పాలి ఒక మాటలో. 2.5 months బ్యాక్ కూడా ఆయన ఏదో కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు గుడ్ జాబ్ బ్రదర్ అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కూడా లేకపోలేదు. కానీ ఎప్పుడైతే ఇది శృతి మించిపోయి డబ్బు 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 అని చెప్పి అమాయకమైనటువంటి క్రైస్తవుల్ని మోసం చేసి డబ్బులు దండుకోవడమే కాకుండా ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వనోళ్ళు ఎవరండి, నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తారు అని చెప్పి మాట్లాడాలు. అదే ఈ విధంగా ప్రలోభ పెట్టడాలు చాలా హ్యాపీగా ఉన్నారండి. నిజం చెప్పాలంటే జరుగుతున్నాయి, అక్కడక్కడ జరుగుతున్నాయి, జరగట్లేదని కూడా కాదు, దాడులు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. ఆ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎప్పుడైతే హైందవుల యొక్క పర్మిషన్ లేకుండా ఈ పాస్టర్లు అనేవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి లేకపోతే వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఒకవేళ ఇబ్బంది పెట్టే విధంగా మీ దేవుడు అది ఇది అని మాట్లాడడం, లేదా మా దేవుడు అంటే ఇప్పుడు మేము నమ్మే దేవుడిని నమ్మండి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయనేసి అబద్ధపు మాటలు చెప్పి చేస్తారో అప్పుడే ఈ గొడవలు జరుగుతున్నాయి. ఊకదమ్ముడు ప్రసంగాలు ఇచ్చేసేసి మాట్లాడాలు పెద్ద గొప్ప అనుకుంటే అది చాలా పెద్ద తప్పండి. లైవ్లు పెట్టి డబ్బులు అడుక్కునేటువంటి దుస్థితికి ఈరోజు క్రైస్తవ్యం దిగజారిందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది ఇక్కడ. అందుకే చాలా మంది పాస్టర్లు కూడా దీనిని సమర్థించట్లేదు. ఎందుకంటే ఈ అభినయ్ దర్శన్ అనే పర్సన్ చేసేటువంటి ఏ పని కూడా కొంతమంది పాస్టర్లకు నచ్చట్లేదు. ఏమనంటే మన ఇంట్లో వాళ్ళకే మనం నచ్చం, మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు అయిపోయి ఉన్నారు అని మాట్లాడుతున్నారు. నువ్వు సరిగ్గా ఉంటే ఇంట్లో వాళ్ళే శత్రువులు ఎందుకు అవుతారు? ఈయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమన్నా అంటే క్రైస్తవుల్లో అందరూ కూడా మంచి వాళ్ళు ఉన్నారా? క్రైస్తవుల్లో అందరూ కూడా మంచి వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉన్నప్పుడు అందులో 4 దొంగనా కొడుకులే ఉంటారు అని చెప్పాడండి ఈయన. అప్పుడు నేను అన్నాను, ఆ దొంగనా కొడుకుల్లో మీరే అని కూడా చెప్తున్నారు అని కూడా చెప్పానండి నేను. ఆ ఆడియోలో మీరు క్లియర్గా విన్నట్లయితే ఈ మనిషి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బీసీకి సంబంధించినటువంటి ప్లేసులు అక్కడ వాళ్ళే పోటీ చేయాలి, ఇక్కడ వీళ్ళే పోటీ చేయాలనేసి ఉన్న ప్లేసుల్లో నేను చేయట్లేదు. కాకినాడలో అట్లాంటి ప్రాబ్లం లేదు, విజయవాడలో అట్లాంటి ప్రాబ్లం లేదు, అందుకే ఈ 2 ప్లేసుల్లో మాత్రం నేను కంటెస్ట్ చేయబోతున్నాను అనేసి అన్నాడు. అసలు కంటెస్టే చేయనన్నవాడు ఇప్పుడు కంటెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. ఇదే అండి మనకేంటంటే పలుకుబడి కావాలి, పదవులు కావాలి, ఏం లేదు అధికారం కావాలి అనేసి కూర్చున్నప్పుడు అసలు ముందు మీరేం చేస్తున్నారు? అసలు ముందు మీరు ఏం చేస్తున్నారు? క్రైస్తవ సమాజాన్ని ఇంకా క్వశ్చన్ మార్క్లో తీసుకుని వెళ్తున్నారు. ఇంకా 10 సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్ళేటువంటి దారిలో మీరున్నారు అని చాలామంది కూడా చెప్తున్నారు. అరే కొంతమంది పాస్టర్లు అయితే ఎంత బాధపడుతున్నారంటే ఇలాంటి వాడి వల్ల ఈరోజు క్రైస్తవ సమాజం కూడా తప్పుదారి పడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కొంతమంది పాస్టర్లు చెప్తున్నారు, నాకు నిన్న కాకపోతే మొన్న అనుకుంటండి ఒక పర్సన్ కాల్ చేశారు, నేను అసలు అది రికార్డ్ చేస్తుంటే బాగుండేది. అది ఆయన కాల్ చేసినప్పుడు ఒక మాట అన్నాడు, ఇలాంటి అభినయ దర్శనం వల్ల ఆయన వాడినటువంటి మాటలు కూడా చాలా వేరున్నాయి. ఇలాంటి వాడి వల్ల మా క్రైస్తవుల్లో కూడా కలిసి ఉండాలి, కలిసి ఏదైనా సరే దేవుడి మార్గంలో వెళ్ళాలి అనేటువంటి ధోరణి తగ్గిపోతుంది, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు పెరిగిపోతున్నాయి అని చెప్పి బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఇదే అభినయ దర్శన్ కనుక ఇట్లానే కంటిన్యూ చేస్తే మా క్రైస్తవుల్లోనే వాడికి చెప్పులు దండేసి పంపిస్తారు అని మాట్లాడుతున్నాడు. మరి మాటలు మార్చినప్పుడు చెప్పులు దండ తప్పదు కదా. మరి ఈయన కూడా అదే అన్నాడు, తప్పే ఉంది, నాకు కూడా అదే అనిపించింది. ఏం తప్పలేదండి, అంతే కదండి. ఎవరు తప్పు చేసినా తప్పుడు మార్గంలో అమాయకమైనటువంటి క్రైస్తవుల్ని మోసం చేయాలని చూసినా వాళ్ళకి తగిన శాస్తి జరగాల్సిందే కదండి అని కూడా నేను చెప్పాను. ఈ అభినయ దర్శన్ అనేవాడు జనాల్ని ఎంత ఎర్రి పప్పలను చేస్తున్నాడంటే అధికారం రాకముందే ఇన్ని మాటలు మార్చాడు. ప్రవీణ్ పడాలా గారు తాగినట్టు నీకు తెలుసా అని అంటే తెలుసండి మాకు తెలుసు అని చెప్పినాడు. అండ్ మరి అజయ్ బాబు గారికి ముందే తెలుసా తెలీదా అని అంటే అజయ్కి కూడా తెలుసండి అని చెప్పినాడు. ఈరోజు ఏమన్నాడు, అవునా అని అన్నాను అంతే అని మాట్లాడుతున్నాడు. అవునా అన్నావా? ఇప్పుడు క్లియర్గా క్లారిటీ వచ్చిందా? నిన్న కూడా ఒక వీడియో పెట్టాడండి అభినయ దర్శన్ అనే పర్సన్, నిన్న 9:30కి ఏదో వీడియో పెట్టాడు. అందులో కూడా ప్రవీణ్ పడాల గురించి మాట్లాడినటువంటి విషయం కూడా ఒకటి ఉంది. ఆ క్లిప్ను కట్ చేసి మళ్ళీ 11 గంటలకి మళ్ళీ అప్లోడ్ చేశాడు. సో దీని ప్రకారం చాలా మంది లేవనెత్తేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ అభినయ దర్శన్ అన్నవాడు ఒక స్టాండ్ మీద ఉన్నాడు, ఒక స్టాండ్ మీద ఒక తాటి మీద నడిచేటువంటి వ్యక్తి కాదు. అతని అవసరతల కొరకు గొడుగులు పట్టేవాడు, ఊసరవల్లి అనేసి చెప్తున్నారు. మరి ఈ మనిషిని మరి మీరేమంటారు? ఆశ్లేష గారు అండ్ ముఖ్యంగా యాక్టర్ రాజు గారు అంటండి, వీళ్ళు చేసినటువంటి ఏదైతే స్ట్రింగ్ ఆపరేషన్ ఉందో బా సూపర్, బట్టలిప్పి అలా నిలబెట్టేశారు. వస్తున్నాయండి లైన్ బై లైన్ వస్తూనే ఉన్నాయంట, వెయిట్ చేస్తున్నారు చాలామంది జనాలు కూడా, వాళ్ళకి అది కావాలి అంటున్నారు. మెయిన్లీ క్రైస్తవ సమాజంలోనే చాలామంది ఎదురు చూస్తున్నారు
ఆ ఆడియోల గురించి. ఇదొకటైతే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. నేను ఈరోజు మాట్లాడడానికి ముఖ్య కారణం అమాయకమైనటువంటి క్రైస్తవ సమాజం కోసం అండి. ఎందుకంటే ఏదైతే ఆశ్లేష గారు అండ్ యాక్టర్ రాజు గారు వీళ్ళిద్దరు తలపెట్టినటువంటి ఈ కార్యం ఏదైతే ఉందో అసలు నా భూతో నా భవిష్యత్ మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉంది. వాళ్ళు చేసిన స్టింగ్ ఆపరేషన్ వల్ల ఇన్ని రోజులు మతోన్మాదులు చంపారు, వాళ్ళే టార్గెట్ చేశారు ప్రవీణ్ పగడాల గారిని అని చెప్పి మాట్లాడినటువంటి ఈ పర్సన్, కొంతమంది పనికి మాలినటువంటి ఊచకోత అని మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చంపపెట్టులాగా భలే ఇచ్చారండి. మా ఐరా మీడియా తరఫున ఆశ్లేష గారిని అండ్ యాక్టర్ రాజు గారు ఉన్నారు, వారిని నిజంగా అభినందిస్తున్నాం. గుడ్ జాబ్ అండి, కీప్ డూయింగ్ ఇట్. అదే విధంగా నేను మాట్లాడాలంటే ఈ రోజు ఇంకొక విషయం నేను మాట్లాడాల్సింది ఉంది. క్రైస్తవ సమాజం ఆలోచించు, మీ యొక్క అవసరతలని ఎవ్వరూ ఆలోచించరు. వాళ్ళ యొక్క అవసరాలను గడుపుకోవడానికి, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఈరోజు క్రైస్తవ సమాజం కోసం మేము ఉన్నాం అని మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే ఎవ్వరు లేరండి. ఒకప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఈ దుస్థితికి తీసుకురావడానికి కారణం ఇలాంటి వాళ్ళండి. దయచేసి అర్థం చేసుకోండి. మతోన్మాదులు అని మాట్లాడుతున్న ఈ పర్సన్, ఈయన అసలు సిసలైనటువంటి మతోన్మాది. ప్రతిసారి మతోన్మాది అని మాట్లాడే ముందు ఈ పర్సన్ ఎలాంటి మతోన్మాదో నేను చెప్తాను. ఇదేనా బైబిల్ నేర్పించింది? బైబిల్లో ఇవే ఉన్నాయా? యేసు ప్రభు ఇదే నేర్పించాడా? ఏమనంటే నేను మనిషిని, ఉత్తమాంశాలు ఉన్నాయి, నాకు కొన్ని ప్రలోభాలకు లోనయ్యేటువంటి పరిస్థితులు కూడా నాకు ఉంటాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ప్రలోభాలకి లోన్ అవ్వచ్చు అని మాట్లాడుతున్న వ్యక్తి బైబిల్ని నమ్మిన, నాకు తెలిసి కొంతమంది పాస్టర్లు ఉన్నారండి. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ కానీ దే నెవర్ క్రిటిసైజ్ అదర్ గాడ్స్. ఎవ్వరు అసలు నాకు తెలిసినంత మటుకు కూడా ఎవరు చేయరండి. ఈ రోజు వీళ్ళు మొదలెట్టారు ఏమనంటే మతోన్మాదులు అంటాం. అస్సలు సిసలైన మతోన్మాది ఎవరైనా ఉన్నారంటే అది ఈ అభినయ దర్శనే. ఈ అభినయ దర్శన్ మాత్రమే. ఈ అభినయ దర్శన్కి చాలా వరకు చెప్పాలంటే క్రైస్తవ సమాజంలోనే చాలామంది అమాయకులు ఈరోజు కళ్ళు తెరిచారు ఆ ఆడియోల వల్ల. కొంతమంది పాస్టర్లు వీళ్ళు చేసేటువంటి పనులకి మెళ్ళ చెప్పులు దండేసి ఊరేగించాలనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఇంత జరుగుతున్నా కానీ ఏమీ తెలవనట్టు ఉంటున్నాడే. ఇప్పుడు లైవ్ పెడతాడు, మళ్ళీ లైవ్ పెట్టడం ఏమనంటే సమర్థించుకోవడం. అసలు ఎక్కడ ఎలా సమర్థించుకోవాలి అనేది వీళ్ళకి తెలిసినంత నిక్కచ్చిగా ఎవరికి తెలియదండి. తప్పు జరిగిపోయింది. ఏమనంటే భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, భారతదేశంలో బ్రతుకుతూ, భారతదేశంలో ఉన్నటువంటి సంఘ సంస్కర్తల గురించి తెలియనటువంటి పనికి మాలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఈయన కూడా ఒకడని నేను చెప్తాను. బయట దేశస్తుల గురించి మాట్లాడే ముందు విలియం కేరీని సంఘ సంస్కర్త అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ పర్సన్. విలియం కేరీ సంఘ సంస్కర్త, ఒక మిషనరీ అయ్యుండి ఇక్కడ ఉన్నటువంటి సాంఘిక దురాచారాలని అణిచివేశాడు అని చెప్పి మాట్లాడుతున్నాడే. అసలు సాంఘిక దురాచారాలని అణిచివేసిన వ్యక్తుల్లో ఎవరున్నారు భారతదేశంలో? ఇంతనా తెలుసా? సతీ సాగమనాన్ని నిర్మూలించింది విలియం కేరియా. అవునానన్నా? ఎవరినన్నా మంది? కడపన్నావు కదా, ఇప్పుడు చెప్తున్నా చూడు. కనీసం జ్ఞానం లేదండి. భారతదేశంలో ఉన్న దురాచారాలను అణిచివేసిన వారిలో ఎవరున్నారనే విషయం కూడా తెలియనటువంటి దుస్థితిలో ఈరోజు ఈ మతోన్మాది ఉన్నాడు. సాంఘిక దురాచారాలు వాటిని అణిచివేసింది ఎంతమంది ఉన్నారు తెలుసా? బొచ్చడు మంది. అందులో నేను ముచ్చటగా 3 పేర్లు చెప్తానండి. వీరేశలింగం పంతులు గారు, ఈయన మాట్లాడుతున్నటువంటి ఏదైతే సతీ సాగమనం ఉందో దాన్ని నిర్మూలించడానికి పాటుపడినటువంటి వ్యక్తి వీరేశలింగం పంతులు గారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు. ఇలాంటి వాళ్ళు ఉండగా వాళ్ళ గురించి మాట్లాడడం మానేసి ఎవరో ఏదో బయట దేశాల నుంచి వచ్చి మిషనరీస్గా వచ్చి సంఘంలో ఉన్నటువంటి దురాచారాలని నాశనం చేశారు, అణచివేశారని మాట్లాడుతున్నారే. ఏమో అక్కడక్కడే ఉన్న చేసి ఉండొచ్చు, కానీ ఒకటి ఉంటే 10 కల్పించి చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయిగా. వాటిని ఎందుకు దృష్టిలో పెట్టుకోవట్లేదు? ఈ పర్సన్ ఇంకొక మాట మాట్లాడాడండి. అదేంటంటే నా గత జీవితాన్ని ఇప్పుడు తవ్వుతున్నారు అని మాట్లాడు. ఎవరు తవ్వారు? ఐరా మీడియా తవ్విందా? అలా ఐరా మీడియా నీ పర్సనల్ విషయాలని ఏమన్నా ఇదైందా? అప్పటికి నేను మాట్లాడిన ఒక ఇంటర్వ్యూలో ఒక పర్సన్ నాకు అన్ని చూపించినప్పుడు కూడా నేను అవన్నీ కట్ చేసి ఓన్లీ ఆశ్లేష గారు వీళ్ళు మాట్లాడింది మాత్రం పెట్టాను. కానీ ఇప్పుడు నేను ఆ ఇంటర్వ్యూ కూడా పెడతాను. ఇప్పుడు నేను పెడతాను, అది చూడు ఎట్లా ఉండదు. నేను ఇప్పటికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏదైనా సరే ఎవరిని కించపరిచే విధంగా ఎప్పుడు మాట్లాడను, ఎప్పుడు ఏమి చేయను. కానీ ఐరా మీడియాలో ఏదైనా వచ్చింది అంటే అది నిక్కచ్చిగా చెప్పాలంటే అది నిజమై ఉంటేనే వస్తుంది. మంచి చేసే వాళ్ళు ఎవరిని కూడా మేము ఎప్పుడు తక్కువ చేయము. రేపటి రోజు ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగి దేవుడు అనేవాడు ఎవరు కూడా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయమని చెప్పరండి. నిజమైన క్రైస్తవులు ఎవరున్నా కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు. నిజమైన పాస్టర్లు ఎవరున్నా కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు.
నిజమైన యేసు ప్రభు అని నమ్మేటువంటి ఎవరైతే ఉన్నారో, యేసు ప్రభువు నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి వాళ్ళని నమ్మరు, ఇలాంటి వాళ్ళని ఫాలో అవ్వరు. ఎందుకంటే యేసు ప్రభు అనే పర్సన్ నేర్పించింది ఒకటే, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని. మరి ఆయన ఉన్న టైంలో ఆయన ఎంతో చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు ఆయనకి మరి మాదిరికరంగా ఉండాలి కదా. మీరు ఉంటున్నారా? ఎవడైనా వీడియో పెడితే చాలు లైవ్ లోకి వచ్చేసేసాడు, అయ్యో నన్ను ఇట్లా అనేస్తున్నారు, అట్లా అనేస్తున్నారు, నా గత జీవితం తీస్తున్నారు, నా ఇది తీస్తున్నారు, నా అది తీస్తున్నారు, నా పరువు మొత్తం తీస్తున్నారు, నాకు 2 స్టంట్లు పడితే అట్లా అరవాల్సిన అవసరంలా, నీ పని నువ్వు చూసుకో, నీ పని లేకపోతే ఏదైనా జాబ్ చేసుకో, తప్పలేదు. అంతేగాని జనాలు ముంచే కార్యక్రమం పెట్టుకోకు. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే క్రైస్తవ్యం అనేది ఈరోజు ఒక ప్రాబ్లంలో పడింది అంటే దానికి ముఖ్య కారకులు మీరే అయ్యి ఉంటారు. కానీ చాలామంది చెప్తున్నారండి, అజయ్ బాబు ఒక జస్ట్ ఫర్ టాయ్లా అయిపోయాడు ఇప్పుడు అని మాట్లాడుతున్నారు చాలామంది. ఈ అభినయ్ దర్శన్ చేతిలో ఒక టాయ్ బొమ్మ ఎట్లా ఆడిస్తే అట్లా కీ వదులుతాడు కదా, అలా ఆయన కీ ఇస్తేనే ఈయన వదులుతున్నాడు, ఆయన కీ వదులుతున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు అనే మాటలు అయితే వచ్చేసినాయి బయటికి. సో మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది, నేను చెప్పేది ఏంటంటే నిజాలని నిజాయితీగా మాట్లాడండి. ఇది భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రతికే అర్హత ఉంది, కానీ ఒకరిని కించపరిచే అర్హత ఎవ్వరికీ లేదు. అది గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఇప్పుడు ఎవరిని కించపరచడానికి నేను ఈ వీడియో చేయట్లేదు, కానీ అమాయకమైనటువంటి ప్రజల కోసం ఆశ్లేష గారు అండ్ యాక్టర్ రాజు గారు సమర్థిస్తూ ఏదైతే ప్రవీణ్ పగడాల గారు కాదు అని చెప్పి ఇప్పుడు అవును అని మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళని నమ్మకండి, దగ్గరికి కూడా రానివ్వకండి. క్రైస్తవ సమాజంలో చాలా మంది పాస్టర్లు ఇప్పుడు చెప్పులు దాన్ని రెడీ చేస్తున్నారు, అది త్వరలోనే మనోడికి వేసేస్తారు. సో ప్రతి ఒక్కరికి ఐరా మీడియా తరపున చెప్పాలనుకున్నది ఒకటే విషయం, ఇలాంటి పనికిమాలిన వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేయకండి. ఎంకరేజ్ చేసి మీ డబ్బుల్ని వృధా చేసుకోకండి. ఆ డబ్బుల్ని మీ దగ్గర పెట్టుకుంటే మీ పిల్లలకో లేదా మీ ఫ్యూచర్కో ఉపయోగపడతాయి. వీళ్ళకి వేయడం వల్ల ఏమీ లేదు, వీళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుపడతారు. 7 సీటర్ కారు ఉంది ఒకరికి అని మాట్లాడుతున్నాను. ఒకళ్ళ మీద ఎందుకు దుమ్మెత్తిపోయడం? ఒకళ్ళ మీద దుమ్మెత్తిపోయిందే మనం పబ్బం గడవదా? ఒకళ్ళని టార్గెట్ చేయిందే మన పబ్బం గడవదా? ఒకళ్ళని టార్గెట్ చేయకపోతే మనకి నిద్ర పట్టదా? ఒకళ్ళని కించపరిచే విధంగా మాట్లాడకపోతే మనకి నిద్ర పట్టదా? డబ్బులు దండుకోవడానికి ఒకళ్ళని ఏదో ఒక విధంగా డిగ్రేడ్ చేసి మనం పైకి రావాలి అని అనుకుంటాం, అది ఎంతవరకు కరెక్ట్? ఈ వీడియో ఈరోజు రిలీజ్ అని చూసారు కదండి మీరు, అందులో క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది అభినయ్ దర్శన్ అనేవాడు ఎట్లాంటి అబద్ధాల కోరు, ఎట్లాంటి అవకాశవాది, ఎలాంటి ప్రలోభ పెట్టేటువంటి పర్సను. మద్యం గురించి కూడా మాట్లాడాడండి. మద్యం అంట, అదంట, ఇదంట, బాబా ఆల్కహాలు అవన్నీ కూడా లెక్కలు చెప్తాడంట, మొత్తం లెక్కలేసి చెప్తాడంట ఎంత అవుతుందని. ఇట్లాంటి వాడా అండి క్రైస్తవ సమాజానికి కావాల్సింది? ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఇలాంటి వాడు ఇప్పుడే ఇన్ని మాటలు మారుస్తున్నాడే, రేపటి రోజు మీ అవసరతల కోసం నుంచుంటాడు అని చెప్పి గ్యారంటీ ఉంటుందా? ఉండదు. వీళ్ళు బైబిల్లో వర్సెస్ గురించి మాట్లాడట్లా, బైబిల్లో ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడట్లా. వీళ్ళు ఎంతవరకు కూడా రాజకీయ లబ్ధి, రాజకీయ దాహంతో ఉన్నారు వీళ్ళు. ఆ రాజకీయ దాహంతో ఉండి ఎంతటికైనా సరే తెగించడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు. అమాయకమైనటువంటి క్రైస్తవ సోదరులారా అండ్ పాస్టర్లారా, ఎవరైనా సరే మీ అందరూ ఒక్కసారి ఆలోచించి మీరు ఒక్క నిర్ణయం తీసుకుంటే ఇలాంటి వాడిని తరిమి కొట్టొచ్చు. ఇలాంటి వాడిని అస్సలు లెక్క చేయకండి. మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మోసం చేసి డబ్బులు దండుకుంటున్నాడు, చూసుకోండి. ఏమనంటే నేను నా అకౌంట్లు రెడీగా పెడుతున్నాను, కావాలంటే డీటెయిల్స్ చూసుకోండి, వెళ్ళి మీకు ఎవరైనా మేనేజర్ తెలిస్తే తెలుసుకోండి, కనుక్కోండి అంటున్నాడు. ఎవరికి కావాలి? డబ్బులు రాకుండానే నువ్వు ఇచ్చేస్తున్నావా? ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంటే 500 చొప్పున 6,000 మంది ఉన్నారండి. 6,000 అంటే 6,000 ఇంటూ 500 ఎంత? దగ్గర 30 లక్షలు. ఎవరికి చెప్తున్నారండి కాకమ్మ కథలు? దయచేసి నమ్మకండి, నమ్మి గోతిలో పడకండి. ఆశ్లేష గారు అండ్ యాక్టర్ రాజు గారు వీళ్ళు ఏదైతే స్టింగ్ ఆపరేషన్ చేశారో, మనోడు బట్టలు ఎప్పడం కాకుండా మనోడు లైఫ్ టోటల్గా చిరిగిపోయింది పూర్తిగా. సో ఇలాంటి వాడి గురించి మీరు ఎక్కువగా ఆలోచించి, ఇలాంటి వాడిని ఎక్కువగా మీరు ఎంకరేజ్ చేసి, ఇలాంటి వాడిని మీరు ఎప్పుడైనా సరే అస్సలు కేర్ చేయకుండా వదిలేస్తే ఇలాంటి వాడి దారినాడు మానాన్ని ఆడిపోతాడు. మీ అందరికీ ఒకటే విన్నపం ఏంటంటే, ఇలాంటి మతోన్మాదుల్ని మాత్రం అసలు లెక్క చేయకండి, ఇలాంటి మతోన్మాదుల్ని ఎంకరేజ్ చేయకండి. సైనింగ్ ఆఫ్, నాగేంద్ర.